ప్రతిష్ఠ అంటే మనకు తెలిసిందే కదా, ఒక చోట ఒక విగ్రహాన్ని నిక్షిప్తం చేయటం. ప్రతిష్ఠ అనేది ఎన్ని రకాలు అని అంటే 4 రకాలుగా చెప్పాయి. ప్రతి ఆలయాన్ని నిర్మించిన తరువాత ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేస్తారు. ప్రతిష్టలో కూడా 18 రకాల క్రియలు ఉన్నాయి. దీన్ని అష్టాదశ ప్రతిష్టా క్రియలు అని అంటారు. గర్భార్థం దశ పదం కృత్వాన్ భాగమధ్యేన శంకరం. వేదమంత్ర పారాయణంతోనూ మంత్రపఠనంతోనూ ఇంకా ఆ ఋత్వికులంతా కూడా అత్యద్భుతమైన వేదఘోష నడుమ ప్రతిష్టా కార్యక్రమం గొప్పగా జరుగుతుందన్నమాట. ప్రతి దేవుడికి కొన్ని పేర్లు ఉంటాయి. స్వామివారికి ఏం పేరు పెడదాం అని నిర్ణయించుకొని ప్రధాన ఆచార్యుడు స్వామివారి చెవిలో ఆ పేరుని ఉచ్చరిస్తాడు. త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడి గోపురం శీర్షికన ఈరోజు ప్రతిష్ఠా విధానాన్ని చర్చించుకుందాం. ప్రతిష్ఠ అంటే మనకు తెలిసిందే కదా, ఒక చోట ఒక విగ్రహాన్ని అలా నిక్షిప్తం చేయటం. దాన్ని ఒక చోట అని అంటే గుడిలో అంటే గర్భగుడిలోనే. ఈ గుడి గోపురం గమ్మత్తు ఏమిటంటే, గుడిలోనే మూల విరాట్ ప్రతిష్ఠ జరుగుతుంది. గోపురంలో ఎలాంటి విగ్రహం ఉండదు. అది కేవలం భక్తులు సందర్శకులు ప్రవేశించటానికి మాత్రమే. అయితే ఈ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆగమ శిల్పశాస్త్రాలు కొన్ని నియమాలను ఏర్పరిచాయి, విధి విధానాలను అందించాయి. అవి 32 శిల్పశాస్త్రాలు, ఇంకా శైవాగమాలే 108, వైష్ణవాగమాలు ప్రధానంగా వైఖానసం, పంచరాత్రం, శాక్తాగమాలు, ఇలా ఒక్కొక్క దేవతకు సంబంధించి ఒక్కొక్క మత శాఖకు సంబంధించి మనకు అనేక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మరి ఈ ప్రతిష్ఠ గురించినటువంటి అధ్యయనం ఎక్కడ జరుగుతుంది అని అంటే, 1 వేద పాఠశాలలోను, 2 శిల్ప కళాశాలల్లోనూ. ఈ 2 చోట్ల మాత్రమే జరుగుతుంది. ఇక ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా వీటి గురించి తెలుసుకోవాలి అని అంటే, ఈ ప్రతిష్టకు సంబంధించింది శిల్పశాస్త్రంలోనూ ఆగమశాస్త్రంలో ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి ఆ శాస్త్రాలను సేకరించుకొని సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే, ప్రతిష్ఠ అనేది ఎన్ని రకాలు అని అంటే 4 రకాలుగా చెప్పాయి. అవి ఏమిటి? 1 ఆవర్తనం, 2 అనావర్తనం, 3 పునరావర్తనం, 4 అంతరీతం. ఇలా 4 రకాల ప్రతిష్టల గురించి ఆగమ శిల్పశాస్త్రాలు పేర్కొన్నాయి. అంటే ఏమిటి? ఆవర్తనం అంటే కొత్తగా నిర్మించిన ఆలయంలో ఒక విగ్రహాన్ని కానీ లేక 2-3 విగ్రహాలను కానీ ప్రతిష్ఠించేటువంటి విధానాన్ని ఆవర్తనం అంటాం. ఇక 2 అనావర్తనం అంటే ఆలయాలు ఏదో కారణం చేత శిథిలం అవుతాయి. శిథిలమైనటువంటి ఆలయాన్ని పదిలపరచటాన్ని పునరుద్ధరణ లేక జీర్ణోద్ధరణ అంటాం మనం. ఈ పునరుద్ధరణ లేక జీర్ణోద్ధరణ గావించబడిన ఆలయంలో విగ్రహం ఉండదు. అంతకుముందు ఏం చేస్తారంటే, ఒకవేళ అక్కడ విగ్రహం లేకుండా పోవచ్చు, లేదు అంటే ఆ విగ్రహం ఆలయం శిథిలం అయింది కాబట్టి దాన్ని కళాకర్షణ చేసి బాలాలయంలో ప్రతిష్ఠించటం కూడా జరుగుతుంది. అలా ఆ నేపథ్యంలో ఈ పునరుద్ధరణ చేసిన ఆలయంలో మళ్ళీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని అనావర్తనం అంటారు.
పునరావర్తనం అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం తిరుమల ఆలయంలో తిరుమంజనం అంటాం. తిరుమంజనం అంటే సంవత్సరానికి ఒకసారి ఆలయాన్ని శుభ్రంగా గోడలతో సహా అన్నిటినీ కంప్లీట్‌గా శుభ్రం చేస్తారు నీటితో. సుగంధ ద్రవ్యాలు నింపిన నీటితో. అది ఒక విధానం. దాన్ని తిరుమంజనం అంటారు. కోవిల్ ఆళ్వార్ తిరుమంజనం అని కూడా అంటారు. అలా కాకుండా ప్రతి ఆలయాన్ని నిర్మించిన తరువాత ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేస్తారు. దాన్నేమంటారు అంటే జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకం. ప్రతి 12 ఏళ్లకొకసారి జరగాలి. ఎందుకు జరగాలి? ఒకవేళ ఆలయం నిర్మించబడి కాలానుక్రమంగా ఎక్కడైనా ఏదైనా ఒక భాగం దెబ్బతిన్నా, లేక రాలిపడినా, లేక కొంచెం పగుళ్ళిచ్చినా, ఇంకా విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రతిష్ఠించే సమయంలో పీఠానికి, విగ్రహానికి అనుసంధానంతో చేస్తూ అష్టబంధనం అని ఒక రకమైనటువంటి సిమెంటింగ్ మెటీరియల్ని మనం జోడిస్తాం. అదేం చేస్తుందంటే విగ్రహాన్ని, పీఠాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. అదిగో ఆ అష్టబంధనం ఒక్కొక్కసారి కొంచెం లూజ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఇదిగో ఈ కారణాల చేత ప్రతి 12 ఏళ్లకొకసారి ఆలయానికి జీర్ణోద్ధరణ లేక మహాకుంభాభిషేకం చేస్తారు. జీర్ణోద్ధరణ చేసినప్పుడు మళ్ళీ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. దీన్ని పునరావర్తనం అంటాం. ఇక 4వ రకమైనటువంటి ప్రతిష్ఠ అదేమిటి అంటే అంతరీతం అంటారు. ఏమిటి అంతరీతం అంటే ఆలయాల్లో కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు అర్చకులు కావచ్చు, లేక ఉద్యోగులు కావచ్చు, లేక సందర్శకులు కావచ్చు, ఇంకా అనుకోకుండా ప్రవేశించిన జంతువులు కావచ్చు, అవి మరణించినప్పుడు కానీ, లేక ఉత్పాతం జరిగినప్పుడు కానీ, లేక ప్రకృతి వైపరీత్యం వల్ల ఆలయం దెబ్బతిన్నప్పుడు కానీ, దాడి జరిగినప్పుడు కానీ, దొంగతనం జరిగినప్పుడు కానీ, ఏదేని ఒక కారణం చేత ఆలయంలో అపచారం జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ప్రతిష్ఠ జరుగుతుంది. దాన్ని అంతరీతం అని అంటాం అన్నమాట. ఇలా 4 రకాల ప్రతిష్టల గురించి శిల్ప, ఆగమ శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇక మనం ఈ విధి విధానాల గురించి చర్చించుకునే ముందు అంతకుముందు మనం కర్షణాది ప్రతిష్టాంతం ఆలయ నిర్మాణానికి భూమిని ఎంపిక చేసుకొని దున్నటంతో ప్రారంభించి మళ్ళీ ప్రతిష్ట వరకు 18 రకాల క్రియలను చెప్పుకున్నాం అంతకుముందు. కానీ ప్రతిష్ట గురించి చెప్పుకోలేదు మనం. ఈ ప్రతిష్టలో కూడా 18 రకాల క్రియలు ఉన్నాయి. దీన్ని అష్టాదశ ప్రతిష్టా క్రియలు అని అంటారు. వీటిని కూడా ఒక్కొక్క ఆగమశాస్త్రం కొద్దిపాటి మార్పులతో దాదాపుగా విధానాన్నంతా కూడా ఈ 18 దశల్లోనే వివరించటం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆగమంలో ఎలా చెప్పారు అని చెప్పుకోవటానికి సమయం కాదు కాబట్టి క్రోడీకరించి విధానపరంగా ఎలా ఏం చేస్తారు ప్రతిష్ట అని అనుకున్నప్పుడు ఆలయ నిర్మాణం జరిగిపోయింది అని అనుకున్నప్పుడు అంతకుముందే ఒక శిలను ఎంపిక చేసి ఒక శిల్పి చేత మనకు కావలసిన విగ్రహాన్ని చెక్కించుకొని సిద్ధంగా ఉంచుకుంటాం. అలా విగ్రహం సిద్ధంగా ఉంటుంది శిల్పశాలలో. శిల్పశాల నుంచి నిర్మాణ స్థలానికి తెప్పించుకొని అక్కడ ఒక భద్రంగా ఒక శాలలో దాన్ని నిక్షిప్తం చేస్తాం. అదే అలా సిద్ధంగా ఉంటుంది. ఇక ఆచార్యవర్యులు, ఆ తర్వాత శిల్పి, యజమాని వీరు ముగ్గురు కూర్చొని ప్రతిష్టకు సుముహూర్తాన్ని నిర్ణయిస్తారు. నిర్ణయించిన సుముహూర్తానికి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రతిష్ఠ చేయటానికి కొన్ని సన్నాహక కార్యక్రమాలు ఉంటాయి. ఏమిటి ఆ సన్నాహక కార్యక్రమాలు అంటే ప్రిపరేటరీ, దెన్ యాక్చువల్ ఇన్స్టలేషన్ ప్రతిష్ఠ, ఆ తర్వాత ప్రతిష్ఠ అనంతరం ఆచార్యవర్యునికి, శిల్పికి సత్కారం, ఇలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటిల్లో ముందుగా మనం శిల్ప ఆగమ శాస్త్రాల్లో ప్రతిష్టకు సంబంధించిన ఈ అష్టాదశ క్రియలు అంటే 18 రకాల కార్యక్రమాలు ఉంటాయి. అవి ఏమిటో ఒక్కసారి చెప్పుకుందాం. ఒకటి మృత్ సంగ్రహణం అంటే మట్టిని సేకరించుకోవాలి. ఆ మట్టి ఎందుకో కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. అంకురార్పణం మనం ఆ కార్యక్రమంలో రెండవ విధిగా ధాన్యాల్ని
వాటిని అంకురార్పణ అంటే తెలుసుగా, బీజావాపం అంటాం. విత్తనాలను అలా చల్లి దాని మీద నీటిని చిమ్మరించి అవన్నీ కూడా మొక్కలు రావటానికి మొలకెత్తేటువంటి ఒక ప్రక్రియని అంకురార్పణం అంటాం. దాని తర్వాత రత్నన్యాసం. ఎక్కడ రత్నన్యాసం? ఈ 2 రకాల రత్నన్యాసాలు ఉంటాయి. ఒకటేమో ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పరచుకొని ఆ మండపంలో చేస్తాం పూజ సందర్భంగా. రెండోసారి ప్రతిష్ఠ జరిగేటప్పుడు కూడా రత్నన్యాసం జరుగుతుంది. అది ఎలా అంటే విగ్రహ పీఠం మీద అలా సదరంగా 1 అంగుళం కానీ 2 అంగుళాలు కానీ, లేక ఆ పీఠం దించటానికి సరిపోయేంత గుంట తీసుకొని ఆ గుంట లోపల 9 రకాలుగా గళ్ళు గీసి ఆ గళ్ళల్లో నవధాన్యాల్ని, నవరత్నాల్ని, బంగారపు దాన్ని, ఇంకా బంగారపు రేకు అంటాం. దాని తర్వాత కొంత ద్రవ్యం కానీ యంత్ర స్థాపన కానీ జరుగుతుందన్నమాట. అది రెండవసారి రత్నన్యాసం అంటారు. దాని తర్వాత నయనోన్మీలనం. ఏమిటి నయనం ఉన్మీలనం అని అంటే, స్వామివారికి లేక దేవత అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, స్వతంత్రాలయాలైతే, లేక అయ్యవారితో అమ్మవారు కూడా కలిసి ఉండవచ్చు. ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే, స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అని అంటాం మనం. ఆ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి అర్థం? కళ్ళు, అన్ని అంగాలు సర్వాంగ సహితంగా విగ్రహాన్ని షోడశ కళా సమన్వితంగా శాస్త్ర అల్లో చెప్పినట్లు దాన్ని తీర్చిదిద్దిన తర్వాత విగ్రహం ఇక్కడికి మనకు ఆలయం దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ఆ విగ్రహానికి ఏం చేయాలంటే, ఆచార్యుని సమక్షంలో, యజమాని కూడా పక్కనే ఉంటాడు, కానీ శిల్పి మాత్రమే ముందుగా 2 రకాలుగా ఉంది ఈ మధ్య. కొంతమందేమో కేవలం శిల్పులే చేయాలి శాస్త్రోక్తం కదా అని అంటారు. కాబట్టి శిల్పులు మాత్రమే స్వామివారి కళ్ళను తెరవటం అంటారు. నయన ఉన్మీలనం, అక్షున్మోచనం అని కూడా అంటారు. అంటే స్వామివారి కళ్ళు తెరవటం. కళ్ళు తెరవటం అంటే ఏమిటి దాని అర్థం? స్వామివారి కళ్ళు అంటే అన్ని అంగాలతో పాటే ముఖంలో కళ్ళు కూడా తీర్చిదిద్దబడతాయి శిల్పి చేత. కానీ ఆ కంటి చుట్టూ ఉన్నటువంటి జ్యోతిర్మండలం, తర్వాత మధ్యలో బింబం, వీటిని చెక్కాలన్నమాట ఉల్లితో. దాన్ని నయనోన్మీలనం అంటారు. అది కూడా కొంచెం వివరంగా చెప్పుకుందాం. దాని తర్వాత ప్రతిమా శుద్ధి. ఇక ప్రతిష్ఠించబోయేటువంటి విగ్రహాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేయడానికి కూడా విధి విధానాల ప్రకారంగా ఏదో కేవలం అభిషేకం చేయడమే కాదు, సుగంధ ద్రవ్యాలు, ఔషధీయుక్త జలంతో పరమ పవిత్రమైనటువంటి ఆలయాల నుంచి తెచ్చినటువంటి నదుల నుంచి తెచ్చినటువంటి నీటితో శుద్ధి చేస్తారు. అది కూడా ప్రీరిక్విజిట్. దాంతో గ్రామ ప్రదక్షిణం. అదిగో అలా ఉంచినటువంటి విగ్రహాన్ని, అయ్యా మీరంతా చూడండి, ఈ విగ్రహాన్ని ఈరోజు ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నాం అని గ్రామం అంతా కూడా మంగళ ఘోష, వేద పారాయణం, భాజా భజంత్రీలతో పాటు యజమాని, అప్పటి రోజుల్లో యజమాని అంటే రాజు, ఆ తర్వాత ఉన్నతాధికారులు, ఇప్పుడైతే ప్రజాస్వామిక యుగంలో ఎవరైనా సరే అధికారులు కావచ్చు, హోదా కలిగిన మంత్రులు కావచ్చు, లేక ఎవరైతే ఆ ఆలయాన్ని నిర్మించుకున్నారో వారిని మనం యజమాని అంటాం, లేక కర్త అంటాం. అదిగో ఆ కర్త, వారి బంధువులు, ఆచార్యుడు, శిల్పి, ఇంకా ఇతర ఋత్విక్కులు అంటాం మనం. అంటే రేపు అక్కడికి జరగవలసినటువంటి హోమాలు, క్రతువులు అవన్నీ కూడా నిర్వహించవలసినటువంటి బ్రాహ్మణోత్తములు, వీళ్ళందరూ కూడా గ్రామాన్ని అటు ప్రదక్షిణం చేస్తారు. అంటే కుడివైపుగా ప్రారంభించి గ్రామంలో వీధులన్నీ తిరిగి ఆ తరువాత మళ్ళీ ఆ మండపం వరకు వస్తారు. దాన్ని గ్రామ ప్రదక్షిణ అంటాం. జలాధివాసం. ఎందుకు జలాధివాసం అంటే, అధివాసం అంటే అందులో ఉంచటం, అక్కడ నిర్ణీత సమయం ఆ విగ్రహం గడిపేట్లుగా చేయటాన్ని అధివాసం అంటారు. జలాధివాసం. ఏమిటి జలాధివాసం అంటే, విగ్రహం యొక్క దృఢత్వాన్ని పరిశీలించటానికి, పరీక్షించటానికి ఏం చేస్తారు అంటే, ఆ విగ్రహాన్ని ఒక వాహనం మీద, అలంకరించబడిన వాహనం మీద, మళ్ళీ మంగళవాద్య సహితంగా వేద పారాయణ నేపథ్యంలో మంత్రపఠన సహితంగా అందరూ కూడి ఆ విగ్రహాన్ని అటు సముద్రపు నీటిలో కానీ, లేక అక్కడ ఒక నది ఉంటే నది నీటిలో కానీ, లేక ఒక తటాకంలో కానీ, ఇంకా ఇవన్నీ లేవు అని అనుకున్నప్పుడు దూరంగా కొన్ని సందర్భాల్లో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విగ్రహం కోసంగా ఒక పెద్ద కుండంలాగా తయారు చేసి ఆ కుండంలో నీటిని నింపి ఈ విగ్రహాన్ని అక్కడ దాంట్లో పెట్టేస్తారు. కొంత నిర్ణీత సమయం వరకు ఆ విగ్రహం నీటిలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఒక మంత్రపఠనం ద్వారా ఆ విగ్రహాన్ని మళ్ళీ వెలుపలికి తీసుకొస్తారు. దాని తర్వాత
రక్షాబంధనం అంటారు. ఏమిటి రక్షాబంధనం? స్వామివారికి ప్రతిష్ఠించబోయే దేవుడు లేక దేవతకు ఏం చేస్తారంటే హ్మ్, అంటే శాస్త్రోక్తంగా మంత్రపఠనం తరువాత మనం అంటే బంగారపు తాడు కావచ్చు, లేక పత్తి తాడు కావచ్చు, దాన్ని పసుపుతో పూసి బాగా పేని దాన్నేం చేస్తారు అంటే స్వామివారికైతే కుడివైపున, అమ్మవారికైతే ఎడమ చేతికి ఆ రక్షాబంధనాన్ని కట్టి అనుమతి తీసుకుంటారనమాట. అంటే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగటానికి బద్ధులమై మేము ఉంటాం. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ ఋత్వికులు కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అదే విధానాన్ని అటు ఆచార్యవర్యుడు కూడా రక్షాబంధనాన్ని ధరిస్తాడు. తర్వాత శిల్పి కూడా ధరిస్తాడనమాట. యజమానికి కూడా ధరింపజేస్తారు. ఇది ఒక అవసరమైనటువంటి క్రియ. దీన్ని రక్షాబంధనం అంటాం. దాని తర్వాత వాస్తు పూజ. ఎక్కడ వాస్తు పూజ? మనం ప్రతిష్ట యాగ మండపం అనే దాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్మిస్తారు. ఆ ఆలయ ప్రాంగణంలో నిర్మించినప్పుడు దాంట్లో కూడా ఒక మొత్తం కలిపి 9 భాగాలు చేసి మధ్యలో ప్రధానమైనటువంటి వేదిక, చుట్టూ మళ్ళీ ఇతర వేదికలు వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు. దాంట్లో వాస్తు పురుష అంటే మధ్యలో వాస్తు పురుష మండలాన్ని లిఖించి వాస్తు పురుష మండలంలో 53 రకాల దేవతలు ఇంకా ఇతర దేవతలను కూడా ఆహ్వానించి ఆవాహనం చేయటం అంటాం మనం. ఆవాహనం చేసిన తర్వాత తత్సంబంధ మంత్ర పఠనము, ఇంకా వారికి చేయవలసినటువంటి విధి విధానాలన్నీ సమర్పించటంతో వాస్తు పూజ జరిగింది అంటాం. దేనికి? అది మనం వాస్తు పూజ చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే వాస్తు పురుషునికి పూజ చేస్తే కానీ మళ్ళీ ప్రతిష్టకు దానికి యోగ్యంగా ఉండదు అని ఒక అర్థం. దాని తర్వాత పంచగవ్య విధి. ఏమిటి పంచగవ్యాలు అంటే మనందరికీ తెలుసు కదా. గోమయం, గోమూత్రం, గోవు నెయ్యి, ఆ తర్వాత ఇంకా 5 రకాలైనటువంటి ఈ పంచగవ్యాలు అంటాం మనం. వీటిని తీసుకొచ్చి హాయిగా ఆ నేలంతా కూడా ముందు అలికి ముగ్గులు వేసిన తర్వాత పంచగవ్యాలను సమర్పించటం జరుగుతుంది. శయనాధివాసం, దాని తర్వాత శయ్యాధివాసం అని కూడా అంటారు. విగ్రహాన్ని ఏం చేస్తారు? ఇంతకుముందు గ్రామ ప్రదక్షిణం, రెండేమో జలాధివాసం అయింది కదా. దాని తర్వాత ఇంకొకసారి ఏం చేస్తారంటే ధాన్యాధివాసం అంటారు. మళ్ళీ విగ్రహానికి అంటే దాన్ని కూడా దృఢతో పరిష్కైన అంటారు. విగ్రహాన్ని అలా నిలబెట్టి కొన్ని సందర్భాల్లో పెద్దవైతే అలా పరుండబెట్టి వాటిని అంటే కింద ఒక వేదికను ఏర్పాటు చేస్తారు. తండెలం అంటారు దాన్ని. బియ్యంతో ఒక వేదికను ఏర్పాటు చేస్తారు. ఆ వేదిక మీద ఒక నూతన వస్త్రాన్ని పెడతారు. ఆ వస్త్రం మీద ఈ విగ్రహాన్ని కూర్చుండబెట్టి కానీ లేక పరుండబెట్టి కానీ చేస్తారు. చేసిన తర్వాత అది విగ్రహం కంప్లీట్గా మునిగేంత వరకు ధాన్యంతో నింపుతారు. ఆ ధాన్యం ఒకే దాత ఇవ్వవచ్చు, లేక గ్రామస్తులంతా కూడా మేము భాగస్వాములు ఈ కార్యక్రమంలో అని అన్నప్పుడు వారంతా కూడా ఈ విగ్రహానికి కావలసిన ధాన్యాన్ని సమకూరుస్తారు. అదిగో ఆ ధాన్యంతో విద్యుక్తంగా అంటే చెప్పబడినట్లుగా శాస్త్రాల్లో మంత్రపఠనం, వేద పారాయణం, ఈ నేపథ్యంలో ఆచార్యవర్యుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఆచార్యుడు అంటే ఋత్విక్కులు ఉంటారు. ఆచార్యుడైన ఆయన ప్రధాన ఋత్విక్, లేక ఆయన్ని బ్రహ్మ అని కూడా అంటారు. ఇది మనకు అందరికీ అవగాహన కావాల్సినటువంటి ఒక విషయం. దాని తర్వాత హోమకర్మ విధి. శయనాదివాసం అయిపోయింది కదా. శయనాదివాసం తర్వాత హోమకర్మ విధి అంటారు. హోమకర్మ విధి అంటే ఆయా సందర్భాల్లో ప్రతిష్టకు నిర్దేశించిన హోమాలను వివిధ దేవతలను ఆవాహనం చేస్తూ ఆ హోమాన్ని కూడా నిర్వర్తిస్తారు. వివిధ రకాల హోమాలు ఉంటాయి, కేవలం ఒక హోమం కాదనమాట. ఆ కార్యక్రమాన్ని కూడా ఆచార్యవర్యుడు, శిల్పి, యజమాని ఇంకా ఇతరులందరూ కూడా ఉన్నప్పుడు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత స్థాపన విధి అంటే స్థాపించటానికి కావలసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం. విగ్రహం మనకు శాలలో ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని అధివాసాలు జరిగాయి. దానికి వాస్తు హోమ పూజలు కూడా జరిగాయి. మండప సంస్కారం కూడా జరిగింది కాబట్టి ఆ విగ్రహం ప్రతిష్టకు సిద్ధమైంది అన్నటువంటి ఒక భావన. దాంతోపాటు అష్టబంధన విధి. విగ్రహాన్ని ఎప్పుడైతే సిద్ధం చేశారో విగ్రహం లోపల స్థాపన విధిలోనే ఒక కార్యక్రమం ఉంది. అదేమిటి అంటే గర్భాలయంలో స్థాపిస్తాం.
గర్భాలయం దాటిన తర్వాత మనకు అర్ధమండపంలో కూడా కొన్ని విగ్రహాలను కొన్ని కొన్ని సందర్భాల్లో స్థాపిస్తాం. వాటికంటే ముందు ప్రధాన ద్వారం దగ్గర అటు ఇటు ద్వారపాలకులను కూడా స్థాపిస్తాం. మళ్ళీ అష్టపరివారం, షోడశ పరివారం, దురాతించత్ పరివారం అని స్వామివారికి సంబంధించినటువంటి 8 మంది పరివార దేవతల్ని, 16 మంది పరివార దేవతల్ని, 32 మంది పరివార దేవతల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదంతా కూడా ప్రధాన దేవత లేక మూల విరాట్, ధ్రువభైరం అని కూడా అంటాం మనం దాన్ని. అలా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం ఈ మిగతా దేవతల విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తాం. కానీ వాటన్నిటిని సిద్ధం చేసుకుంటాం. సిద్ధం చేసుకునే ముందు ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకటి ఏమిటది? స్థాపన విధి. ఆ స్థాపన విధిలో గర్భాలయంలో ముందుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించాలి అంటే ఎక్కడ ప్రతిష్ఠించాలి? గర్భాలయం సదరంగా ఉంది అని అనుకుందాం. సదరంగా ఉన్న గర్భాలయం మధ్యలో ఎవరుండాలి అంటే అనేక శాస్త్రాలు, శిల్పశాస్త్రాలన్నీ చెప్పినవి ఏమిటంటే గర్భం మధ్యలో అంటే ఖచ్చితమైన మధ్య భాగంలో కేవలం నిరాకారమూర్తినే ప్రతిబింబించాలి. దాని అర్థం లింగాన్ని ప్రతిష్ఠించాలి అని. దానికి అందుబాటులో ఒక శ్లోకం కూడా ఉంది. మాకు శిల్పకళాశాలలో బోధించినటువంటి శ్లోకం ఏమిటది? గర్భాలయం యొక్క సగం నుంచి వెనుకకు, ఇక నేను ఆ విషయం చెబుతున్నాను. గర్భార్థం 10 పదం కృత్వాన్ భాగమధ్యేన శంకరం. మధ్యలో ఆ 10 భాగాలు సగం చేసి సగం మధ్యలో ఖచ్చితంగా శంకరం అంటే శివుడిని ప్రతిష్ఠించాలి. శివుడు అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. దాని తర్వాత నవాంశం బ్రహ్మస్థానం, అక్కడి నుంచి వెనక్కి ఒక్క పదం తర్వాత మళ్ళీ బ్రహ్మను ప్రతిష్ఠించాలి. అష్టాంశం విష్ణుముచ్యతే, 8వ పదంలో విష్ణువుని. సప్తాంశం షణ్ముఖ స్థానం, షణ్ముఖుణ్ణి 7. షట్పదంతు సరస్వతి, సరస్వతి అమ్మవారిని 6వ పదంలో పెంచాలి. పంచమం అర్కభూస్థానం, అర్కుడు అంటే సూర్యుడు, సూర్యుడిని ప్రతిష్ఠించాలి. గర్భాలయంలో అంటే 5వ స్థానంలో ఉండాలి. చతుష్పాద గణేశ్వరం, మళ్ళీ ఆ సగం నుంచి వెనక్కి ఇన్ని భాగాలు 10 భాగాలు చేసినప్పుడు 4వ భాగంలో లేక గణేశుణ్ణి ప్రతిష్ఠించాలి. త్రిపాదం భైరవస్థానం, 3వ దాంట్లో భైరవుడిని ప్రతిష్ఠించాలి. ద్విపాదం శక్తిముచ్యతే, విడిగా స్వతంత్రంగా అమ్మవారికి ఆలయం నిర్మించినప్పుడు ఆవిడని ప్రతిష్ఠించాలి. అంటే గర్భాలయం మధ్య నుంచి వెనక వైపు 10 భాగాలు చేస్తే 2వ భాగంలో మనం పెట్టుకోవాలన్నాడు ఈ అమ్మవారి విగ్రహాన్ని. ఏకపాదం పైశాచికం, ఇక చిట్ట చివరికి మిగిలింది మనకు ఒక పాదమే లేక ఒక భాగమే. దాంట్లో పైశాచిక ప్రతిష్ట. ఏమిటి పైశాచికం అంటే? పిచాచి అంటామే. పిచాచి అంటే నిజంగా మనం ఎవరిని చూడలేదు, కానీ దాన్నే ఏమంటారు? దెయ్యం అంటారు, రకరకాలుగా ప్రేతం అంటారు కదా. అలా దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ మానవ మాతృలు మరణించిన తర్వాత వాళ్ళ గుణాలను బట్టి ఆయన పూజనీయుడు అయితే అలాంటి వారికి కూడా కొన్ని విగ్రహాలు చేయించి ప్రతిష్ఠిస్తారు. ఉదాహరణకి మిగిలిన ఏదైనా కావచ్చు, కానీ మా తండ్రి గారో తాతగారో అలా మరణించి ఆయన విగ్రహాన్ని నేను ఆలయంలో ప్రతిష్ఠించాలి అంటే కేవలం గోడకి ఆనించి పెట్టుకోవటం తప్ప రెండో విధానం లేదు అని శాస్త్రాలు పేర్కొన్నాయి. దాని తర్వాత ఏం చేస్తారంటే, స్థాపన విధి చెప్పాను కదా, అష్టబంధనం అంటారు. అష్టబంధనాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. దేనికి అష్టబంధనం? ప్రతిష్ట చేయటానికి అవసరమైనటువంటి సిమెంటింగ్ మెటీరియల్ అది ఖచ్చితంగా బంధించి ఉంటుంది ఈ విగ్రహాన్ని, పీఠాన్ని. ఆ 2 కదలకుండా ఉన్నప్పుడే కదా, లేదంటే ఒరగటం జరగచ్చు, దృష్టి మారచ్చు. దేవుడు ఎప్పుడు సమదృష్టితో ఉండాలి. ఆ సమదృష్టి ఇక్కడ కనుక ఏదైనా విగ్రహం పక్కకు తొలగినా లేక వెనుకకు వాలినా ముందుకు వాలినా ఆ దృష్టి మారుతుంది కదా, అలా మారకూడదు. ఎప్పుడు విగ్రహాలు సమదృష్టితోనే ఉండాలి. ఆ జాగ్రత్తలు మనం అటు ఆచార్యుడు, శిల్పి, యజమాని వీళ్ళంతా కూడా గమనించుకోవాలి. అలా ఏమిటి ఈ అష్టబంధనం అంటే 8 రకాలైనటువంటి పదార్థాలు. అవి ఒకటి పత్తి గింజలు, ఆ తర్వాత గుగ్గిలం అంటాం మనం, ఆ తర్వాత నల్ల బెల్లం, ఇంకా 8 రకాలైనటువంటి ఈ పదార్థాలని తేనె, శర్కర మొదలైనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి దంచుతారు. బాగా దంచిన తర్వాత దాన్ని ఉండల్లాగా తయారు చేస్తారు. బాగా వేడొచ్చి అవి ఏమవుతుందంటే బాగా జిగురు పదార్థంగా తయారవుతుంది. వాటిని ఉండల్లాగా చేస్తారు. ఆ ఉండల్ని అష్టబంధనం 8 రకాలైన పరికరాలతో
తయారు చేసినటువంటి ఒక బంధనం ఉంటుంది. ఆ బంధనాన్ని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. దాని తర్వాత మంత్రపూజనం. ఇక మనం సిద్ధం చేసుకున్న తర్వాత మంత్రపూజనం చేస్తారు. అంటే ఏమిటి? స్వామివారిని ప్రతిష్ఠ చేయటమే. ప్రతిష్ఠ చేసినప్పుడు సమసూత్రం, ఎదురుగా సమసూత్రం, కాయ బాహ్య సూత్రం, మళ్ళీ చక్కగా ఉన్నాయా లేవా, సమదృష్టి వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత ప్రతిష్ఠా విధిని నిర్వర్తిస్తారు. అలా ప్రతిష్ఠా విధిని నిర్వర్తించేటప్పుడు వేదమంత్ర పఠనంతోనూ, పారాయణంతోనూ, మంత్రపఠనంతోనూ, ఇంకా ఆ ఋత్వికులంతా కూడా అత్యద్భుతమైనటువంటి వేదఘోష నడుమ ప్రతిష్ఠా కార్యక్రమం గొప్పగా జరుగుతుందన్నమాట. దాని తర్వాత నామకరణం, యాత్ర, దానం అని 2 రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అదేమిటి నామకరణం అంటే స్వామివారికి అంటే శివుడు లేక అమ్మవారు అయినప్పుడు మనం ఏం చేస్తామంటే భవునికి ఉన్నటువంటి 8 రకాల పేర్లు, శివుడికి ఒక 8 రకాల పేర్లు ఉన్నాయి అని అంటాం. అలాగే ప్రతి దేవుడికి కొన్ని పేర్లు ఉంటాయి. అదిగో ఆ పేర్లలో ఈ స్వామివారికి ఏం పేరు పెడదాం అని నిర్ణయించుకొని ప్రధాన ఆచార్యుడు స్వామివారి చెవిలో ఆ పేరుని ఉచ్చరిస్తాడు. ఉచ్చరించిన తర్వాత వారికి ఒక స్థిరమైన నామం ఏర్పడి ఆ నామం పేరే ఉదాహరణకు ఉమా మహేశ్వర, రామలింగేశ్వర లేక సహిత ఇలాంటి పేర్లు ఇలా ఏర్పడతాయన్నమాట. దాన్ని నామకరణం అంటాం. ఆ నామకరణ సందర్భంగా మనం మళ్ళీ జరిగేది ఏమిటంటే ఆ తర్వాత వివాహం చేయమన్నారు. ఎప్పుడు చేయమన్నారు? కొంతకాలానికి. అది నిర్దిష్టమైన 5వ రోజని కానీ ఒక సమయం ఇస్తారు. ఆ సమయంలో స్వామివారికి, అమ్మవారికి వివాహం చేస్తారనమాట. ఆ తర్వాత షడాధార ప్రతిష్ఠ అదొకదాన్ని చెప్పారు. ప్రతిష్టలో శిల్పుల పాత్ర గురించి చెప్పారు. ఏం చెప్పారు శిల్పుల పాత్ర? ఆచార్యవర్యుని ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం అంతా సన్నాహం నుంచి ఆశీర్వచనం వరకు, అంటే పూర్ణాహుతి తర్వాత ఆశీర్వచనం అంటాం కదా, ఆశీర్వచనం వరకు ఆచార్యవర్యుని ఆధ్వర్యంలో జరిగితే శిల్పులు చేయవలసిన కొన్ని పనులు మాత్రం వాళ్ళే చేయాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే ప్రతిష్టా సందర్భంగా అష్టబంధనాన్ని పెట్టడం, ఆ తర్వాత స్వామివారికి అక్షున్మోషణం, కళ్ళు తెరవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి వాటినన్నింటినీ శిల్పులు చేయాలి. చిట్ట చివరగా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి దశ దర్శనాలు అంటారు. ఏమిటి దశ దర్శనాలు అంటే 10 రకాలైనటువంటి దర్శనాలని ఏర్పాటు చేస్తారు. ఏమిటది? అంతకుముందు గర్భాలయం దగ్గర ఒక అద్దం పెడతారు. స్వామివారి ప్రతిష్ఠ ఎప్పుడైతే అవుతుందో ఒక తెర వేసుకొని ఆ నేత్రాన్ని తెరవటం జరుగుతుందో అప్పుడు మొట్టమొదటిసారి ఏం చేస్తారు అంటే తెరను తీసి ముందు భక్తులంతా కూడా ఆ అద్దంలోనే అటు తిరిగి అద్దంలోనే స్వామివారిని దర్శించుకొని తరువాత స్వామివారిని దర్శించుకుంటారు. దాన్ని దర్పణ దర్శనం అంటారు. అంతకు ముందే అక్కడ ఒక ఆవుని, ఒక దూడను రెండింటిని కూడా అక్కడ పెడతారు. దాన్ని గోదర్శనం అంటారు, కన్యా దర్శనం అంటారు. ఇలా దశ దర్శనాలు ఏర్పాటు చేస్తారు. దాంతో ప్రతిష్టా విధానం పూర్తవుతుంది. కింద ఎప్పుడైతే ప్రతిష్ట పూర్తవుతుందో అదే సందర్భంలో ఆలయం పైన లేక గోపురాల మీద లేక పరివార ఆలయాల మీద ఒకేసారి ఒకే ముహూర్తానికి కుంభాభిషేకం కూడా జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆచార్యవర్యులు వీళ్ళంతా కూడా మళ్ళీ ఏకమండపానికి చేరుకుంటారు. దాంతో పూర్ణాహుతి వివిధ పదార్థాలన్నిటిని కూడా హోమకుండంలో సమర్పించిన తర్వాత హోమాన్ని పూర్తి చేస్తారు. పూర్ణాహుతి సందర్భంగా భస్మాన్ని యజమానికి ఇంకా మిగతా వారందరికి కూడా దాన్ని ధరింపజేస్తారు. దాంతో కార్యక్రమం ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇక ఆచార్యవర్యునికి ఇవ్వాల్సినటువంటి సత్కారం, అయ్యా మీరు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించారు కదా, మీకు భక్తిపూర్వకంగా మేము శక్తి కొలది సత్కరించుకుంటున్నాం, దానికి అంగీకరించండి అని వారి అనుమతి తీసుకొని వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి వారిని నూతన వస్త్రాలు అలాగే స్వర్ణం, రజతం వీటిని అంటే వస్తు వాహనాలు అంటాం మనం, అలా ఒక గోవు కానీ ఇస్తారు. దాని తర్వాత సంభావన, మరి ఆయన హాయిగా ఈ కార్యక్రమాన్ని మనకు నిర్వర్తించారు కదా, దానికి ప్రతిఫలంగా అని అనం కానీ వారికి ఉపయోగకరంగా ఉండటానికి కొంత ద్రవ్యాన్ని అంటే ధనాన్ని కూడా వారికి సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత శిల్పికి స్థపతి అంటాం మనం. ఎవరైతే ముందు ఇక్కడ 2 రకాలు, ఒకటి ఆ విగ్రహాన్ని మలచిన శిల్పి వేరే వాళ్ళైతే వారిని కూడా భార్యతో సహా ఇక్కడికి ఆహ్వానించి వారికి సత్కరిస్తారు.
అలాగే ఈ ఆలయ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను భూకర్షణం నుంచి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ప్రధాన శిల్పి ఎవరుంటారో ఆ శిల్పిని కూడా భార్యతో సహా అక్కడ ఆశీనులు చేసి వారికి హాయిగా ఆశీర్వచనం ఇచ్చి ఈ ఆచార్యవర్యులు వారిని దీవిస్తున్న నేపథ్యంలో మంత్రపఠన నేపథ్యంలో యజమాని వారికి కూడా సాష్టాంగదండ ప్రమాణములు ఆచరించి వారికి కూడా యథోచితంగా సత్కారాన్ని జరుపుతారు. దాని తర్వాత మళ్ళీ ఆచార్యులు ఋత్విక్కులు అంతా కలిపి ముక్తకంఠంతో యజమానిని ఆశీర్వదిస్తారు. దాంతో ప్రతిష్టా క్రమం పూర్తవుతుంది. ఈ ప్రతిష్టకు సంబంధించి ఇంతవరకు మనం కొంత స్థూలంగా చెప్పుకున్నాం. వాటిల్లో కొద్దిగా వివరాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఓహో! ప్రతిష్ఠ అంటే ఇదా? ఇలా దీంట్లో క్రమంగా ఇన్ని రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయా అని ఆసక్తికరంగా తెలుసుకోవటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇంతవరకు నేను చెప్పినేమో సంక్షిప్తంగా ఉంటే మరికొన్ని వివరాలని ఇవ్వాలి అని అనుకున్నాను. అందువల్ల దేవాలయంలో ప్రతిష్టాయాగ మండప విధి ఏం చేస్తారంటే దేవాలయానికి తూర్పు కానీ ఉత్తర దిక్కులో కానీ ఒక ప్రతిష్టాశాలను నిర్మిస్తారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మండప సంస్కారం అంటారు దాన్ని. దాంతో మండపం మధ్యలో 9లో ఒక భాగం సదరంగా ఒక హస్తం ఎత్తు అంటే మూర ఎత్తుతో ఒక వేదికను ఏర్పాటు చేస్తారు. ఆ వేదికని మధ్యలో ప్రధానమైనటువంటి వేదిక, ఆ తర్వాత తూర్పున గ్రహవేదిక, ఆ తర్వాత అటు ఈశాన్యంలో యజ్ఞవేదిక, అంకుర వేదిక ఆగ్నేయంలో, వాయువ్యంలో అభిషేక వేదిక, నైరుతిలో వాస్తువేదిక వీటిని నిర్మిస్తారన్నమాట. అది తగ్గట్టుగా అరటి స్తంభాలతో వాటిని బాగా అలంకరిస్తారు. ప్రతిష్టకు ఒకరోజు ముందు ప్రతిష్ట యాగాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత యజమాని ఆయన భార్య పీఠంపై కూర్చొని ఆచమనం చేసి ఆచార్య విశ్వకర్మ ఋత్వికులకు నమస్కారం చేస్తారు. శిల్పాచార్యుని గోత్రం ప్రవర ఇంకా నామధేయాలను చెప్పి ప్రతిష్టకు ఆహ్వానిస్తారు. ఎవరు ఆహ్వానిస్తారు? యజమాని ఆహ్వానిస్తారు అన్నమాట. యాగశాల ప్రవేశనం అంటాం. ఏమిటి యాగశాల ప్రవేశనం? యజమాని ఆచార్య శిల్పి ఋత్వికులను సత్కరించి ముత్తైదువులతో కూడి మంగళవాద్య నేపథ్యంలో యాగ మండపానికి ప్రదక్షిణ చేసి పడమర ద్వారం నుంచి మండపంలోకి ప్రవేశించాలి. ఆచార్యులు విశ్వకర్మ సూక్తాన్ని పారాయణం చేయాలి. దీన్ని మండప ప్రవేశనం అంటాం, ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న మండపానికి. దాని తర్వాత కార్యక్రమం ఏమిటి అంటే మహా గణపతి పూజ చేయాలి. పుణ్యాహవచనం తర్వాత అంకురార్పణ చేయాలి. దేవ ప్రతిమాహరణం అంటే శిల్పశాలలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకురావాలి. అది ఎలా? దాన్నే ప్రతిమాహరణం అంటారు. యజమాని ఆచార్యులతో కూడి శిల్పశాలలో ప్రవేశించాలి. విగ్రహాన్ని పూజించి శిల్పిని సత్కరించాలి. అతని అనుమతితో విగ్రహాన్ని పల్లకిలో ఎక్కించాలి. వాయువ్యంలోని వేదిక పైన ఉంచి జలాధివాసం చేయాలి. ఇంతకుముందు అనుకున్నాం కదా, జలాధివాసానికి అక్కడి నుంచి తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు. 64 రకాల ఔషధి మొక్కల ఆకుల్ని ఉంచిన నీరు గల ఒక పాత్రలో ఉంచి విగ్రహాన్ని ఆ నీటిలో ఉంచాలి. అలా దాని అర్థం ఏమిటంటే నీరంతా కూడా విగ్రహంలో ప్రవేశించి ఎక్కడైనా లోపం ఉంటే తెలియటానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఉత్తిష్ట మంత్రాన్ని పఠించి ఆ విగ్రహాన్ని పైకి తీసి క్షీరాధివాసాన్ని జరపాలి. క్షీరాధివాసం అంటే ఏమిటి? పాలతో అధివాసం జరపటం. అది కూడా శాస్త్రాల్లో చెప్పబడింది అన్నమాట. విగ్రహాన్ని చెక్కేటప్పుడు జనించినటువంటి అగ్నులను శాంతింపజేయటానికి క్షీరాధివాసం చేస్తున్నామని ప్రకటిస్తారు. దాని తర్వాత విగ్రహానికి అభిషేకం చేసి ఉత్తిష్ట మంత్రంతో దేవుణ్ణి బయటకు తీసి వేడి నీటితో మళ్ళీ అభిషేకం చేసి అన్ని అంగాలకు గంధాన్ని పూసి మళ్ళీ స్నానం చేయిస్తారు. దాని తర్వాత ధాన్యాదివాసం అంటే వివరం ఇంతకుముందు కొద్దిగా చెప్పుకున్నాం. మరిన్ని వివరాల కోసం ఈ రెండవసారి అన్నమాట. విగ్రహాన్ని యొక్క దృఢత్వ సిద్ధి కోసం ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి నేలపై విగ్రహాన్ని కూర్చోబెట్టి మునిగేంత వరకు ధాన్యాన్ని పోయాలి. దాన్ని ధాన్యాదివాసం అంటాం. ఆ తర్వాత పూజలు చేసి విగ్రహాన్ని బయటకు తీసి పసుపు నీటితో స్నానం చేయించాలి. శయ్యాధివాసం యోగ నిద్ర ఆవాహన ద్వారా దైవత్వ సాన్నిధ్యం కోసం శయ్యాధివాసం చేస్తారు. నేలను శుభ్రపరిచి శయ్యను ఏర్పరిచి కొత్త వస్త్రాన్ని కప్పి విగ్రహాన్ని నిద్రింపజేస్తారు. దీన్నే శయ్యాధివాసం అంటాం. విగ్రహ తలభాగంలో
పూర్ణ కుంభాన్ని ఉంచి యోగ నిద్రను ఆవాహన చేసి పూజ చేస్తారు. దాని తర్వాత కలశ స్థాపనం అంటాం. అసలు కలశాలు అంటే అసలు కలశాలే లేనిదే యాగం అంటూ జరగదు కాబట్టి దేవతా కలశాలను స్థాపిస్తారు. బియ్యంతో వేదిక ఏర్పరిచి తూర్పు పడమరలకు 10 రేఖలు, ఉత్తర దక్షిణాలకు 10 రేఖలు రాసి 81 గళ్ళు వచ్చేట్టుగా చేస్తారు. ప్రధాన కలశాన్ని మధ్యలో ఎత్తుగా ఉంచిన ఒక వేదిక పైన ఉంచి మిగిలిన 80 కుంభాలను అంటే కలశాలను నీటితో నింపి దేవతల్ని ఆవాహనం చేస్తారు. ఆ తర్వాత వాస్తుపురుషుడు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, నక్షత్రాలు, దుర్గాది దేవతలను ఆవాహనం చేస్తారు. ఆ తర్వాత అందరు దేవతలకు సంబంధించిన వివిధ హోమాలను నిర్వహిస్తారు. దాని తర్వాత దశ శాంతులు అంటే 10 రకాలైన శాంతి కార్యక్రమాలను చేస్తారు. దశ శాంతి మంత్రాన్ని పఠించి పంచామృతంతో దేవునికి అభిషేకం చేసి మంగళహారతాన్ని ఇవ్వటంతో ఈ దశ శాంతి అనేటువంటి ఒక కార్యక్రమం ముగుస్తుంది. శిల్పి పూజ. శిల్పికి కూడా పూజ చేయాలని చెప్పాడు. అంటే ఎటు ఆచార్యుడిని వారిదే ప్రధాన పాత్ర, వారికి అన్ని రకాలైనటువంటి అగ్రతాంబూలం వేసి వారికి అత్యంత గౌరవ ప్రతిపత్తులను ఇస్తాం. అయినా ఈ విగ్రహాన్ని చెక్కిన, ఆలయాన్ని నిర్మించిన శిల్పిని కూడా సత్కరించాలి, పూజించాలి అని శాస్త్రాలు పేర్కొన్నాయి. వాటిలో శిల్పి అతని భార్యను ఒక పీటపై కూర్చోబెట్టి పాదాలను కడిగి పూజ చేసి 2 జతల వస్త్రాలను, అందుకనే మనకి సత్కారం చేసేటప్పుడు కూడా దుశ్శాలువ అంటారు. 2 శాలువలు అంటాం కదా, అది శాలువ అంటే సింపుల్గా వచ్చింది. కానీ అంతకుముందు 2 జతల వస్త్రాలను అంటే అటు పంచెలు లేక చొక్కాలు 2 ఇవ్వాలి, అంతేగాని ఒకటి ఇవ్వకూడదన్నమాట. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. వస్త్రాలను సంభావన ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి. శిల్పి యజమానిని ఆ సందర్భంగా ఆశీర్వదించాలి. దాని తర్వాత దేవాలయ సిద్ధి దేవాలయ శుద్ధి అంటారు దాన్ని. గర్భాలయంలోని ప్రతిష్టాతలాన్ని నిర్ణయించి పంచగవ్యాలు 32 రకాల ఔషధాలతో కూడిన నీటితో కడిగి యంత్ర స్థాపనకు గుర్తుపెట్టాలి. అంటే ఏమిటి? పీఠం కింద ఎక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా గర్భాలయ పద విన్యాసం ప్రకారంగా ప్రతిష్ట కోసం మనం గుర్తుపెట్టుకున్నామో అక్కడ పీఠం ఎంత సదరంలో వస్తుంది లేక దాన్ని గమనించి అక్కడ పెట్టుకున్నప్పుడు ఈ యంత్ర స్థాపనకు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత పీఠబంధం మనం ఇందాక అనుకున్నాం కదా, అక్కడ పీఠబంధం ముందు విగ్రహానికంటే ముందు పీఠం పెట్టాలి కదా, ఆ ప్రదేశాన్ని సదరంగా తవ్వి నవరత్నాలు పంచలోహాలను ఉంచి వాటిపై ఒక శిలను పెడతారు. అదే దాన్ని పీఠశిల అంటాం మనం. తరువాత శిల్పి, ఆచార్యుడు, యజమాని అందరూ విగ్రహం వద్దకు వెళ్ళి తూర్పు ద్వారంలోనికి ఆ విగ్రహాన్ని తెచ్చి మంత్రాలతో యంత్రాన్ని నిక్షిప్తం చేయాలని చెప్పబడింది. అష్టబంధనం. ఇందాక మనం సింపుల్గా అష్టబంధనం అంటే 8 రకాల పదార్థాలతో తయారు చేసిన జిగురు పదార్థాన్ని అష్టబంధనం అంటాం మనం. దాంట్లో ద్విబంధనం అని, త్రిబంధనం అని, పంచబంధనం అని కూడా పదార్థాల సంఖ్యను బట్టి పేర్కొనడం జరిగింది. ఇవి అష్టబంధనం అంటే ఏంటి? 1 తేనె, 2 మైనం, 3 ఎర్రమట్టి, 4 పత్తి గింజలు, 5 నల్లబెల్లం, 6 అరటిపండు, 7 నెయ్యి, 8 శంఖ సూర్ణం. ఈ 8 పదార్థాలను తగిన ప్రమాణంలో తీసుకొచ్చి రోట్లో అంటే కన్యల ద్వారా దంచించి ఆ దంచగా ఏర్పడిన జిగురు పదార్థాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ 8 పదార్థాలను తరువాత ధ్వజస్తంభం వద్ద దూడతో కూడిన ఆవుని నిలబెట్టి ఉంచిన సందర్భంగా వీటిని పెట్టుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత విగ్రహాన్ని పీఠంపై ఉంచి కింద నవధాన్యాలు, బంగారం, నవరత్నాలను యంత్రస్థాపన చేసి విగ్రహాన్ని పీఠంపై నిలిపి అష్టబంధనంతో బిగిస్తారు. దాంతో అష్టబంధన విధి పూర్తవుతోంది. నేత్రోన్మీలనం ఇంతకుముందు అనుకున్నాం విగ్రహానికి కళ్ళు తెరవటం అని. గర్భాలయ వాకిలి తెర వేయాలి దానికి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అందరూ చూడకూడదు అన్నటువంటి ఒక విశేషం, అది నిరాటకంగా జరగాలి. శిల్పాచార్యుడు వెండి సుత్తి, బంగారు ఉలి సాయంతో కుడి ఎడమ కళ్ళను లిఖించి తేనె, చక్కెరల అంజనాన్ని ఆ కళ్ళ మీద పెడతారనమాట. ఆ తర్వాత హారతనిచ్చి తెరను లేపుతారు. స్తంభ సమీపంలో ఉన్న అద్దంలో మొదట దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారిని నేరుగా దర్శించుకుంటారు భక్తులంతా కూడా. శిల్పి విగ్రహంలోని అంగాంగానికి తత్వన్యాసం చేసి కళలను ఆవాహన చేస్తారు.
ప్రాణప్రతిష్ఠ. శిల్పి విగ్రహం కుడి చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించాలి. యజమాని స్వాగతం దేవదేవేశ అనే మంత్రం చెప్పి నమస్కరించాలి. దాని తర్వాత శిల్పి దేవుని వాహనం పరివార దేవతల్ని ప్రతిష్ఠించాలి. ఎందుకంటే ప్రధాన దేవత ప్రతిష్ఠ జరిగింది కాబట్టి. ఆ తర్వాత అందరూ కలిసి దేవుని ప్రతిష్టా హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించి యాగాన్ని ముగించాలి. దాని తర్వాత చిట్ట చివరగా అర్చన నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత మరి ఈరోజేమో ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అర్చన చేసాము, నైవేద్యాన్ని ఇచ్చాం. మరి రేపటి నుంచి నిరంతరం నైమిత్తిక త్రికాలార్చనలు నిర్వహించాలి కదా. దానికి అర్చక స్వామి అవసరం. అర్చకుడినే సాక్షాత్తు భగవత్ స్వరూపం అని శాస్త్రాలు కూడా ఘోషించాయి కాబట్టి అర్చకుని ఎంపిక చేసి ఆ రోజు ఆయన్ని నియమిస్తారు. అది కూడా ఒక కార్యక్రమం. ముందుగా ఆచార్యుడు, ఋత్వికులు శిల్పిని యజమాని యథోచితంగా సత్కరించటంతో ఈ ప్రతిష్టకు సంబంధించిన 18 క్రియలు పూర్తయినట్లుగా అవుతుంది. అయితే మనం చాలామంది అంటే ప్రతిష్ట సందర్భంగా మనకు ఆహ్వానాలు వస్తాయి. ప్రతిష్ట సందర్భంగా మన బంధువర్గాన్ని అంతా కూడా అంటే ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి కూతుళ్ళు మరో ఊళ్ళో ఉంటే వాళ్ళని రప్పించటం, అల్లుళ్ళు పిల్లలతో సహా. అలాగే మన కుమారులు కూడా ఎక్కడో ఉంటే వాళ్ళని కూడా రప్పించుకుంటాం. లేదు భార్య తరపు బంధువులను కూడా ఆ రోజు రప్పించుకుంటాం. అందరూ దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటాం కదా. అలా ఈ ఆలయ ప్రతిష్ట మహాకుంభాభిషేక సందర్భంగా అత్యంత వైభవపేతంగా జరిగే ఈ ఉత్సవంలో అందరూ ఆనందంతో పాల్గొంటారు. అదే రోజు మళ్ళీ ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం కూడా జరుగుతుంది. దానికి కూడా విధి విధానాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇది ప్రతిష్టకు సంబంధించిన విధి విధానాలు, అందులో ఇమిడి ఉన్న 18 రకాల క్రియలు.